హైవేస్ నేను నైనా కుటీనా అని చెప్పేసి రష్యన్ మహిళకు సంబంధించి గోకర్ణ అడవిలో రామతీర్థ గుహల్లో ఉందని చెప్పి కొన్ని డౌట్స్ రేస్ చేశారు. అందులో మెయిన్ రేస్ చేసిన డౌట్ ఏంటి, ఆమె 2018 నుంచి ఉంటున్నా అంటుంది, ఇది 2025, దెన్ 7 సంవత్సరాలు అయిపోయింది. మరి ఆమె దగ్గర ఉన్న పిల్లలు వచ్చేసి ఎక్కువ వయసున్న వాళ్ళు ఉండాలి. ఎందుకు? గుహలో ఆమె ఒక్కతే ఉంది, ఆమె 2 పిల్లలు ఉన్నారు, ఆమె భర్త రష్యాలో ఉన్నాడు. మరి పిల్లలు ఎలా పుట్టారు ఏంటన్నా కదా. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఆమె 2018 నుంచి ఏమి లేదు, 2018లో నేపాల్ నుంచి ఒకసారి వచ్చింది, అలా మరలా 4 దేశాలు తిరిగారు. అలా తిరుగుతున్న మూమెంట్లోనే దాదాపు 21 దేశాల పైగా ఏమో భార్యాభర్త ఇద్దరు మొత్తం తిరిగారంట. వాళ్ళకి ఈ లోకం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, ఈ తెలుసుకున్నటువంటి ఫిలాసఫీకి సంబంధించి తత్వాన్ని వెతుక్కుంటూ ఇలా ఉంటూ ఉంటారట. ఇలా 2018 తర్వాత మరలా 4 దేశాలు తిరిగారు. అంతకుముందు ఈ గోకర్ణ దగ్గర, దట్ మీన్స్ గోవా నుంచి వస్తున్నప్పుడు ఈ గోకర్ణ దగ్గర ఈ రామతీర్థ ఆ గుహలు ఏవైతే అవి చూసుకొని సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. దెన్ ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మరలా వేరే వేరే దేశాలు తిరిగేసి ఇక వన్ ఫైన్ డే ఈ గోకర్ణ దగ్గర ఈ రామతీర్థ ఏరియా ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల వచ్చేసి స్వామి యోగిరత్న సరస్వతి 8 సంవత్సరాల మహిళ ఉన్నారు. ఇప్పుడు ఆశ్రమం ఉంది, ఆమెతో పరిచయాలు ఏర్పరచుకొని దెన్ అప్పుడు ఆ కొండ గుహలో ఈమె పిల్లలు ఉంటూ ఉన్నారు. నేను అనుకోవటం సంవత్సరాల తరబడి అయితే కాదు, హార్డ్లీ నెలల తరబడి. ఎందుకంటే 2024లో లాస్ట్ ఇయర్ ఆ గోకర్ణంలో ఈ రామతీర్థని ఆమె ఉన్నటువంటి ప్రాంతంలో కొండచెట్టు విరిగిపడ్డాడు. అప్పుడు అక్కడ మనుషులు ఉండే అవకాశమే లేదు. అంటే ఆ విరిగిపడిన తర్వాత మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయాక ఆ మూమెంట్లో ఆమె వచ్చి ఉండాలి, అన్నీ అయిపోయినాయి, ఇంకెవరు రారు అనుకోండి. హార్డ్లీ అయితే నాది కొద్ది నెలలు అంతే. ఈ కొద్ది నెలలు కూడా ఆ పిల్లలు ఈమె ఎలా ఉన్నారు ఏంటి అంటే కూరగాయలు, న్యూడిల్స్ అండ్ అవసరం కొన్ని పదార్థాలు ఇవన్నీ కూడా ఈ ఆశ్రమంలో వాళ్ళు ఇచ్చేవాళ్ళు, లేదా చుట్టుపక్కల జనాలతో ఆమె కాంటాక్ట్లో ఉండేది. బట్ పిల్లలు ఇక్కడ గుహలో ఉండాలి, ఈమె వెళ్ళేసి వచ్చారు. సో అది విషయం. ఇక ఇప్పుడేంటి, వీళ్ళని బెంగళూరులో ఉన్నటువంటి విదేశ రాయబార కార్యాలయం ఉంది కదా, అక్కడ ఈమెను ఉంచారు. ఈమెను వచ్చేసి ఆశ్రమంలో ఉంచారు. పిల్లల నుంచి రిహాబిలిటేషన్ సెంటర్ పంపారు. బెంగళూరు రాయబార కార్యాలయంతో డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఫార్మాలిటీస్ అన్ని అయిపోయినాక ఆమె రష్యా పంపించేస్తారు. సో ఓవరాల్గా ఏంటి, ఇప్పుడు ఆమె కొద్ది నెలలుగా అందులో ఉంటుంది. మేబీ కొద్ది వారాలు అయి ఉండొచ్చు, కొద్ది రోజులనే అయి ఉండొచ్చు. నేను ఎవరో కామెంట్ పెడతారు, కనీసం వీడియో కూడా పూర్తిగా చూడట్లా. ఆమె అక్కడ ఎలా ఉంది అది పోలీసుకి ఎలా తెలిసిందంటే, ఈ గోకర్ణ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసులు ఆ ఏరియాలో గస్తీ తిరుగుతూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు పెట్రోలింగ్ అన్నప్పుడు ఈ గుహ దగ్గర వచ్చేసి చీరలు ఆరేసి ఉండటం అది మొత్తం వాళ్ళు గమనించారు. ఇదేంట్రా, మానవుడు రానుండు చోట, విషసర్పలు ఉండే చోట వీళ్ళంటూ ఉన్నారు, ఎవర్రా వీళ్ళని వెళ్ళినప్పుడు లోపల నుంచి బంగారు జుట్టుతో ఒక పాప వస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చక్కగా గుహ లోపల వండుకుంటున్నారు, తింటున్నారు, వాళ్ళు అక్కడే పడుకుంటూ ఉన్నారు. ఎలా ఏంటి అంటే నిన్న తెలియలే, ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తే తెలిసింది. వాళ్ళకి రీజనల్గా లోకల్ ఉండడం వాళ్ళకి సపోర్ట్ ఉంది. సో ఆ రకంగా అక్కడ ఉంటూ ఉందన్నమాట ఆమె. బట్ నేను మరలా చెప్తా, పిల్లలతో కలిసి వాళ్ళ అద్భుతమైన జీవితాన్ని కాదని, వీళ్ళకు ఉన్నటువంటి నేను లోకం అంటే ఏంటో తెలుసుకుంటా, దేవుడు అంటే తెలుసుకుంటా, విఠలుడు అంటే విఠల పాండురంగ విఠల విష్ణుమూర్తి అవతారం ఆ విగ్రహాన్ని పెట్టుకొని నాకు విఠలుడు కనిపించాడు, లోకాన్ని వదిలి ఎక్కడికొచ్చి తపస్సు చేసుకోమన్నాడు, ఇలా ఉండమన్నాడంటే నేను యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, పిల్లలు ఉన్నారు, వారికంటే భవిష్యత్తు ఉంది. అండ్ ఏమైనా సరే అన్ని వదిలేసి అలా ఉంటే ఓకే, బాధ్యతను తీరారు. పిల్లలు ఉన్నారు, వయసు ఆమె చిన్నది, 42 సంవత్సరాల వయసు. ఈ వయసులో ఆ చిన్న పిల్లలు 6 సంవత్సరాలు ప్రేమ, ఆమె వచ్చేసి 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు ఉన్నప్పుడు, ఈ వయసు 42 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు దేవుడు అంటూ అలా వెళ్ళి ఉండటం కరెక్ట్ అయితే కాదు. ఓకేనా? మతం ఏదైనా సరే, మూఢనమ్మకాలు నేను ఎంకరేజ్ చేయను. మతం ఏదైనా సరే బాధ్యతలు ఉన్నప్పుడు వాటిని వదిలిపెట్టి ఇలా ఉంటారంటే అది కూడా నేను యాక్సెప్ట్ చేయను. సో ఫైనల్లీ నేను మరలా చెప్తున్నాను, ఆమె తీసుకున్న నిర్ణయం ఏదైతే తప్పు, ఆమె చేసింది ఏదైతే ఉందో ఒక రకం మూఢనమ్మకాలు అంటే, బట్ బతికింది ఆ రకం ఉన్నారంటే నమ్మకం అంతే. ఆ దేవుడిని నమ్మింది అలా ఉంది. అండ్ లోకల్ ఉన్నటువంటి ఆశ్రమం వాళ్ళు, ప్రజలు వాళ్ళు అమృత సాయపడుతూనే ఉన్నారు. నమ్మకం అండి, నమ్మకమే బతికించింది, నమ్మకం అని అలా ఉంచింది. ఇక మనుషుల కన్నా ఈ గుహ, ఈ అడవి, ఈ అరణ్యం ఇవే నాకు బాగుందని చూసారా. నా తెలిసి ఈ మధ్యకాలంలో చాలా మందికి మనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే అడుగడుగున స్వార్థం, అడుగడుగున అబద్ధాలు, మోసం, ఇవన్నీ చూసి విసిగిపోయి ఉన్నారు. సరే, మొత్తానికి నేనా కుట్టిన స్టోరీ అయితే
సాల్వ్ అయిందామా లేదన్నప్పుడు కంట్రోల్ వచ్చేసింది అందామా? ఆల్మోస్ట్ ఇదే క్లారిటీ. కొద్ది వారాల క్రితం కొద్ది నెలల క్రితం మాత్రం అక్కడికి వచ్చింది. ఆమె దగ్గర వచ్చేసి వ్యాలిడ్ వీసా ఏమీ లేవు. ఇంకా రష్యా ఎంబసీ వాళ్ళతో మాట్లాడి ఆమె తాలూకైన డీటెయిల్స్ చెక్ చేసేసి రష్యా మన ఫ్రెండ్లీ నేషన్ కాబట్టి పంపించేస్తారు.